ప్రజారోగ్యం విషయంలో ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నారు ఆశా వర్కర్లు. మనం చూస్తా ఉన్నాం గతంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. వారి హక్కుల కోసం సాధన కోసం హైదరాబాద్ నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆశా వర్కర్లు చైతన్యవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వారి జీవితంలో ఎలాంటి మార్పును కోరుకుంటా ఉన్నారు, వారు ఫీల్డ్ లెవెల్లో అటు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, మహిళా దినోత్సవం సందర్భంగా అటు కుటుంబాన్ని ఇటు వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారో మనం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆశా వర్కర్లు ఉన్నారు పెద్ద ఎత్తున. మనం వారి మాటల్లోనే వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు మాట్లాడడానికి సంతోషి గారు ఉన్నారు, ఏదైతే ఆశా వర్కర్ల ప్రెసిడెంట్ సంబంధించి. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు అటు కుటుంబాన్ని ఇటు వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? రోజువారీగా మీ దినచర్య ఎలా ప్రారంభమవుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు సంతోష, ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్టీయూ అనుబంధం. మేము ఇటు కుటుంబాన్ని అటు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే విషయంలో బ్యాలెన్స్ చేయడము అని అంటే ఫస్ట్ లేవగానే మా వృత్తి అనేది గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఇది మీరే అన్నారు వైద్య ఆరోగ్య సేవలు అని. కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూనే వాళ్లకు నచ్చజెప్పుకుంటూనే ఎవరికి ఏ అవసరం వచ్చినా సమయంతో పని లేకుండా మేము లేచే వరకే కొంతమంది వచ్చి వాళ్ళ అవసరాల నిమిత్తం మా దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇటు మా భర్తని, కుటుంబ సభ్యులని, పిల్లలని అందరికీ ఎవరి అవసరాలని వాళ్ళ అవసరాలని గమనిస్తూ వాళ్ళ అవసరాలు అందిస్తూ వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకు అవసరమైన సేవలను అందిస్తూనే ఉంటాము. ప్రధానంగా మీ వృత్తిలో ఎలాంటి అంశాలు, ఏదైతే డ్యూటీ చార్ట్ ఏమేమి ఉంటుంది, ఏ అంశాలను మీరు ప్రధానంగా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు? మాకంటూ జాబ్ చార్ట్ అంటూ ఏమీ లేదు. అసలు 24 గంటలు సర్వీస్ ఇవ్వాలని చెప్తారు. అంటే ఎట్లా ఉంటుంది అంటారు మీ డ్యూటీ? అంటే మా జాబ్ చార్ట్ ప్రకారం చూసుకుంటేనేమో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ సంబంధించి మేము బ్యాక్లాగ్స్ పెట్టకుండా మాకు ఇచ్చే టార్గెట్స్ రీచ్ అవుతే చాలని చెప్తారు. కానీ మేము సర్వీస్ ఇచ్చే తరుణం చూసుకుంటే మాత్రం అవన్నీ పక్కన పెట్టి పుట్టిన బిడ్డ నుంచి మొదలుకుంటే చనిపోయే వృద్ధుడి వరకు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకు అవసరమైన ఆరోగ్య అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడ ఏ సర్వీసెస్ అందుతాయో చిన్న చిన్నవి అయితే మేమే ఇవ్వాలి. వాళ్ళకి ఏ జ్వరం వచ్చినా, జలుబున్నా, దగ్గైనా అటువంటి ఏమన్నా ఉంటే మేమే మందులు ఇస్తూ 1-2 రోజులకు ఇస్తూ వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తూ అవసరమైన రీతికి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించే తరుణంలో మోటివేట్ చేసి. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకుంటుందో అదే విధంగా మీరు కూడా గర్భిణీ స్త్రీలను ఒక తల్లిలాగా వారిని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంలో వారికి ఎట్లా ఆసుపత్రులకు తీసుకెళ్ళడం కావచ్చు, వారికి ట్రీట్మెంట్ అందించే విషయంలో కావచ్చు, డెలివరీ అయ్యేంత వరకు కూడా మీ పాత్ర ఎలా ఉంటుంది? చాలా మంది మమ్మల్ని ఒక కన్నతల్లి కన్నా ఎక్కువనే రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు బిడ్డని కంటామనే విషయము, వాళ్ళకి అవసరమైన సర్వీసు వాళ్ళు మర్చిపోయినా కూడా మేము ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ వాళ్ళకి అవసరమైన సర్వీస్ దగ్గరుండి అందిస్తాం. కాబట్టి వాళ్ళ అమ్మ కన్నా ముందు మమ్మల్నే గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఆమె గర్భం దాల్చడం కాదు, ఫస్ట్ పెళ్ళైన క్షణం నుంచే మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాము. ఎందుకంటే మాతో అక్క, వదిన అనే పిలుపులతో ఉంటారు కాబట్టి, పిన్ని అనే వరుసలతో ఉంటారు కాబట్టి మాతో ఏ విషయమైనా మాతో షేర్ చేసుకుంటారు. వారు పెళ్ళైనప్పటి నుంచి మొదలుకుంటే డెలివరీ అయ్యి కాదు, అసలు పాపకి 5 సంవత్సరాలు వచ్చే వరకు ఎల్లప్పుడూ మాకు కాంటాక్ట్లో ఉంటారు. మనం మరొకరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రధానంగా మీ వృత్తిలో ఎలాంటి మార్పు కోరుకుంటా ఉన్నారు? ప్రధానంగా ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మీరు బిజీ లైఫ్ ఉంటా ఉంటారు. కుటుంబానికి కొంత సమయమే కేటాయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి పరంగా ఎలాంటి సమస్య వస్తుందో తెలియదు. అలాంటప్పుడు మీ డ్యూటీ టైమింగ్స్ను ఎలా సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు? నా పేరు కే భవాని, యాదాద్రి భువనగిరి జిల్లా, మా గ్రామం భీమనపల్లి. నేను యాదాద్రి జిల్లా భువనగిరి అధ్యక్షురాలని బీఆర్టీ అనుబంధంగా. అయితే మా సేవ అనేది 24 గంటల సర్వీసు. 24 గంటలు ఎప్పుడూ ప్రజలకు మేము అందుబాటులో ఉండాలి. ఇటు డ్యూటీ టైంలో ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడము కష్టమవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇంట్లో అత్యవసరంగా మా భర్తకు కానీ పిల్లలకు కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా అనారోగ్యం ఉన్నా కూడా ఒక్కొక్కసారి వారిని పక్కన పెట్టి కూడా మేము జనాల కోసం పరిగెత్తాల్సిన టైం ఉంటుంది. ఎందుకంటే ఒక గర్భిణికి ఏ టైంలో డెలివరీ టైం దగ్గరికి వచ్చిందంటే ఏ టైంలో నొప్పులు వస్తాయో తెలియదు.
వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తారో తెలియదు. అసలు రాత్రి పగలు తేడా లేకుండా కూడా కాల్స్ చేస్తుంటారు. అక్క నాకు ఇట్లా అయింది, అక్క నాకు నొప్పులు వచ్చినాయి, అక్క నాకు జ్వరం వచ్చింది, మా పిల్లగానికి రానా, ఇంటికి రానా, ఏ టాబ్లెట్ అని ఏ టైంలోనైనా కాల్స్ చేస్తూనే ఉంటారు. కానీ కష్టం అవుతుంది. కానీ మేము బ్యాలెన్స్ చేసుకుంటూ జనాలకి ఫస్ట్ మా వృత్తిని మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మేము సర్వీస్ చేస్తూ ఉంటాము. మా వృత్తిలో ఎలాంటి మార్పులు రావాలి అంటే మాకంటూ ఒక టైమింగ్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక టైం ఇప్పుడు ప్రతి ఒక్కరికి 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. మేము వైద్య ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు 24 గంటలు డ్యూటీనే. కానీ ఫస్ట్ మాకు టైమింగ్స్ రావాలి. టైమింగ్స్‌తో పాటు మాకు ఉద్యోగ భద్రత, మాకు ఫిక్స్డ్ వేతనం, గౌరవ వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి అని కోరుకుంటున్నాము. ఇంకా ఎందుకంటే మేము చేస్తున్న మా వృత్తిలో పేద, నిరుపేద, ఒంటరి మహిళలు, బడుగు బలహీన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు వచ్చే 10,000 మాకు సరిపోవట్లేదు. మాది సర్వీస్ 20 ఏండ్ల సర్వీస్ మాది. 20 ఏండ్ల నుంచి మేము ఇప్పటికి 9,900 తీసుకుంటున్నామంటే ఇప్పుడు కుటుంబం పోషణ చాలా కష్టమవుతుంది. ఎదిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులకే అవుతున్నది. చాలామంది ఒంటరి మహిళలు ఉన్నారు. మా వృత్తిలో మార్పులు అంటే మాకు జీతం పెంచడమే మాకు పెద్ద మార్పు. మేడం, ప్రధానంగా మీరు ఇంట్లో నుంచి బయటికెళ్ళే ముందు అంటే ప్రతి ఇంట్లో కూడా కొన్ని అత్యవసర పనులుంటాయి. ఎట్ ఏ టైమ్ ఒక గర్భిణీ స్త్రీని ఆస్పత్రికి తీసుకెళ్ళడం కూడా అంతకంటే కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు మిస్ అయిన సందర్భంలో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడినటువంటి సందర్భం గానీ, మీరు బాధపడినటువంటి సందర్భాలు గానీ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. తిడతారు, ఇంట్లో చాలా తిడతారు. పిల్లలు హర్ట్ అవుతారు, భర్త హర్ట్ అవుతారు. అత్తమామలతోని మాటలు, ఈమెకు ఊర్లో జనాలే ముఖ్యము, సంసారము పక్కకు పెడుతుంది, ఊర్లో జనాలే ముఖ్యము, పని ఇయ్యాలి కాకపోతే రేపు చేసుకుంటావా, నువ్వు గాంక చేస్తావా అమ్మాయి పని, నువ్వు గాంక చేస్తున్నావులే కొలువు అని చాలామంది చాలా విషయాలలో చాలా బాధపడ్డాం. ఎందుకంటే చేసుకున్న భర్త అయినా అన్నిసార్లు ఓపిక పట్టడు. ఒక 4 సార్లు ఓపిక పట్టిన 5ఓసారి ఖచ్చితంగా తిడతాడు. ఇటు అత్తమామల నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, చుట్టాల నుంచి కానీ కొన్ని ముఖ్యమైన ఫంక్షన్లు వస్తాయి, దగ్గర వాళ్ళ ఫంక్షన్లు వస్తాయి. మాకు అప్పుడే ముఖ్యమైన ట్రైనింగ్లు కానీ, ముఖ్యమైన మీటింగ్లు ఉంటే మాకు సెలవు ఇయ్యని అంటారు. ఖచ్చితంగా రావాల్సిందే, ఈరోజు మీటింగ్ ఉంది, అటెండ్ కావాల్సిందే, సెలవు లేదమ్మా అంటారు. మేము ఇంట్లో వాళ్ళని ఒప్పించిపోతాము. ఒక్కొక్కసారి ఒప్పుకుంటారు, ఒక్కొక్కసారి ఒప్పుకోరు. అలాంటప్పుడు మనసు చాలా భారం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మాకు సెలవులు కూడా లేవు, సెలవులు అని కూడా మాకు నిర్ణయించలేదు. 24 గంటలు ఆ డ్యూటీలో ఉన్నట్టు చాలా కష్టం అవుతుంది. కానీ వృత్తి కాబట్టి అన్నింటినీ భరించుకుంటూ జనాల సేవకై ముందుకు పోతున్నాం కాబట్టి చేసుకుంటూ పోతున్నాం మేము. మరొకరితో కూడా మాట్లాడిద్దాం. మేడం, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సువర్ణ. నేను పోచంపల్లి, యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుండి వచ్చానండి. అంటే మీరు వృత్తిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా ఎప్పుడైనా? చాలా వస్తుంటాయండి. డెలివరీలు నైట్ టైంలో ఎక్కువగా వస్తుంటాయి. 1, 2 ప్రాంతంలో కూడా వస్తే అప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు మమ్మల్ని. పిఎస్సికి వెళ్ళడానికి కూడా మాకు ఏ సదుపాయం ఉండదు. అయినా కానీ వాళ్ళతో వెళ్ళి డెలివరీ అయ్యే వరకు వాళ్ళతోనే ఉండి, మేము డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాక బిడ్డకు తల్లి పాలు మొదటిసారిగా పట్టియాలి కాబట్టి గంటలోపే తల్లి పాలు పట్టించి వాళ్ళ క్షేమాలు చూసుకొని వచ్చేసరికి ఒక్కొక్కసారి నైట్ అంతా 2 రోజులు కూడా ఉండడం జరుగుతుంది అక్కడ. ఎలా ఉంటుంది మీ కోఆర్డినేషన్ నైట్ టైంలో ఇలాంటి పరిస్థితులు ఏ ఎదురైనప్పుడు? టైం కాల్ వచ్చినా మేము రిసీవ్ చేసుకోవాలండి. ఫస్ట్ బెనిఫిషరీ నుండి ఏ టైంలో కాల్ వచ్చినా కానీ ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. 1 అయిందా 2 అయిందా అనేది ఏమి ఉండదు. అట్లా రిసీవ్ చేసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. బతిమలాడుకొని ఇంట్లో భర్త సహకరించకపోయినా ఇది నా వృత్తి, నేను ఒక ఆడబిడ్డకు న్యాయం చేయాలి, నేను వెంటుంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, వాళ్ళని మోటివేషన్ చేయాలి మీ మనిషి, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని బతిమలాడుకోను లేదంటే వాళ్ళ బెనిఫిషరీ వాళ్ళని పిలిపించుకోను వెళ్ళడం జరుగుతుంది. ఆ టైంలో ఎట్లా నైట్ పూట వెహికల్స్ ప్రాబ్లం కూడా అవుతుంది, డాక్టర్స్ రెస్పాండింగ్ ఉంటుందో ఉండదో అని చెప్పి వెహికల్స్ ఒక భయం కూడా ప్రాబ్లం మీకు అయితే ఉంటుంది. ఖచ్చితంగా అవుతుందండి. మాకు ఒకవేళ నైట్ 12 గంటలకు డెలివరీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి రావడానికి ఇబ్బంది అయ్యి కూడా మళ్ళీ మా భర్తల్ని పిలిపించుకొని ఆ టైంకు మళ్ళీ ఇల్లు చేరుకోవాల్సిన పరిస్థితులు కూడా చాలా ఎదుర్కొన్నాము. మేము 2006 నుండి జాయిన్ అయినాము. అయిన తర్వాత 50 రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి సార్. మేము నెలంతా పనిచేసి 10 రూపాయలు 50 రూపాయలు బిల్స్ తీసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యనే మాకు 10,000 9,900 రూపాయలు వస్తున్నాయి. కానీ మాకు ఈ జీతం సరిపోవట్లేదు మా పిల్లల్ని పోషించుకోవడానికి. కనీసం ఈ పని నైటు పగలు అని తేడా లేకుండా చేస్తున్నప్పుడు
మాకంటూ ఏ భద్రత లేదు. రోడ్ పొంట వెళ్తుంటే కూడా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది మరణించడం జరిగింది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా ఎలాంటి ప్రభుత్వం నుండి ఏమీ లేవండి. మేము అట్లాంటివి చాలా ఎదుర్కొంటున్నాము. ఆశా వర్కర్లు రాజకీయ పార్టీల కబంధ హస్తాల్లో మునిగిపోతా ఉన్నారు. రాజకీయ పార్టీలు వారి అవసరాల కోసం ఆశా వర్కర్లను వాడుకుంటున్నారని కూడా ఒక పేరుంది. దాని గురించి మీరేమంటారు? తప్పండి ఇది. ఎందుకంటే మేము రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. ఇక్కడ మీరు గమనించవచ్చు 2006 నుంచి 10 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటూ ప్రజలకు ఆరోగ్య విషయాలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ వస్తున్నాం. రాజకీయం చేయాలనే ఆలోచనే ఉంటే మేము 10 రూపాయలకు పని ఎందుకు చేస్తాం, 50 రూపాయలకు పని ఎందుకు చేస్తాం? అంటే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు కానీ రాజకీయంగా మీ లబ్ధి కొరకు వచ్చేటప్పటికి కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేరు అనేది ఒక మాట నడుస్తుంది. అదే దాని గురించి మీరే. మా వైపు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఏ రాజకీయం చెయ్యం, మాకు ఏ రాజకీయంతో పని లేదు. మమ్మల్ని గుర్తించండి, గౌరవించండి. మేము ఇంకా సర్వీస్ ఇవ్వడానికి ముందుకొచ్చి పనిచేస్తాం. ఎందుకంటే 50 రూపాయలు ఇచ్చినప్పుడే సంతృప్తికరంగా పనిచేసినాం. మేము వచ్చిందే స్వచ్ఛంద సేవకులుగా వచ్చినాం, అందరికీ తెలిసిన విషయమే. స్వచ్ఛందంగా సర్వీస్ ఇస్తామని ముందుకొచ్చిన మేము రాజకీయం చేస్తామని ఒక ఎందుకంటే రకంగా ఇది వృత్తి కన్నా సేవగానే భావించాలి. మేము సేవనే చేస్తున్నాం, అందుకే సంతృప్తికరంగా ఎంత ఇచ్చినా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒకప్పుడు సంతృప్తికరంగా చేసిన దాన్ని ఇప్పుడు ఆర్డర్ ప్రకారం చేపిస్తున్నారు. మేము సంతోషంగా చేయడం పక్కన పెట్టి ఆర్డర్ ప్రకారం, ఎందుకంటే మేము చేయలేని పనులు మా వైపు నుంచి మేము కోరేది ఒక్కటే, ప్రతి ఒక్కరితో మేము చెప్పేది ఒక్కటే, మేము డాక్టర్లం కాదు. కొన్ని సేవలకు సంబంధించి మాకు శిక్షణలు ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఆ శిక్షణల రూపకంగా మేము వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం. కానీ ఒక డాక్టర్ చేసే పనులు కూడా ఆశాలతో చేయించుకుంటూ బెదిరించి భయపెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి మేము తట్టుకోలేక ఆ చేస్తున్న సేవలోనే వీళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి మేము బాధపడడం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి మార్పు కోరుకుంటా ఉన్నారు? మహిళలుగా మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,162 మంది ఆశా కార్యకర్తల తరఫున నేను కోరుకునేది ఒకటే, మహిళలకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు పెద్దపీట వేస్తున్నాం అంటున్నారు, మహిళలను గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. వాళ్ళు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ 28,162 మంది ఆశా కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల ప్రాణాల దృశ్య పాలకులుగా పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించి మహిళా దినోత్సవం రోజున వారు చేస్తామన్న 18,000 చేస్తే మేము చాలా సంతోషకరంగా ఉంది. మేడం చెప్పండి మీ పేరు? నా పేరు కే మమత, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అండి. మాది పోచంపల్లి టౌన్లోనే ఉంటాను లోకల్గా. మాకు ఏంది అంటే 24 గంటలు ఆన్ సర్వీస్, ఎప్పుడు ఫోన్ వస్తుందో ఎప్పుడు అనేది ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మాకు ఒక గ్రూప్ ఉంటుంది, అందులో ఏదైనా ఉంటే పెడతారు. రిపోర్ట్ పెట్టకున్నా కష్టమే, ఏదైనా రిప్లై ఇవ్వకున్నా కష్టమే, చూడలేదా అని అంటారు. టైం అంటూ ఉండదండి మాకు. అమ్మ ఇప్పుడు ఇంకోటి, డెలివరీస్కి మహిళల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా, అవును. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు వారి డెలివరీ అయిన తర్వాత పాపన బాబు పుట్టిన తర్వాత వారు మీతో ఎలాంటి సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు? వాళ్ళు ఏంటంటే మీరున్నారు అక్క, మాకు చాలా సంతోషం ఉంది, మాకు నా పక్కన నా భర్త లేకున్నా, నా అత్త లేకున్నా, అమ్మ నాన్న లేకున్నా కానీ మీరున్నారు, మమ్మల్ని పట్టించుకుంటున్నారు, చాలా సంతోషము అన్నట్టుగా చాలా ఫీల్ అవుతారు సార్. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అప్పుడు మాకు చాలా తృప్తి, సంతోషం ఉంటుంది, సాటిస్ఫై అవుతాం మేము కూడా. అప్పుడు మేము ఒక తల్లి బిడ్డలు రక్షించినాము. సరే టైం అంటూ చూసుకోము సార్, ఎప్పుడు ఫోన్ వచ్చినా వెళ్తూనే ఉంటాం, నైట్ కానీ ఎప్పుడు కానీ. కొన్ని సందర్భాలలో కూడా ఇంట్లో ఒప్పుకోరు. ఒక్కొక్క రోజు అయితే అసలు ఒక రోజు కూడా 12కి డోర్ కొడితే కూడా మా హస్బెండ్ ఒప్పుకోలేదు, లేదని చెప్తే వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళకుండా ప్రైవేట్కి వెళ్ళిపోయారు. తెల్లారి వాళ్ళు మాకు కూడా కొంచెం బాధ అనిపించింది, చేతులారా నేనే అన్నట్టు కొంచెం కొద్దిగా అక్కడ బేబీ కూడా అయ్యింది. అంటే మీ వృత్తిలో అత్యంత సంతోషం కలిగించిన అంశం అంటే శాలరీస్ విషయం కాకుండా వృత్తి విషయంలో అరే వీళ్ళు సేవ్ చేసిన అనేది ఏదైనా ఉందా మీకు? ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ అంటూ ఫోన్ చేస్తుంటారు, మాకు ఇప్పుడు ఈ టాబ్లెట్ కావాలి, అది కావాలి, మీరు రావాలి అంటే కొంచెం ఫోన్లలో కూడా చెప్తాము. వాళ్ళు మీరు టాబ్లెట్ చెప్పారు, మేము వేసుకున్నాము, మేము వెళ్ళినాము, మీరు రాకున్నా మేము మమ్మల్ని కాపాడిరు అని చెప్తారు సార్. అప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది. మాట్లాడడం. మీ పేరు? నా పేరు రాధిక, ఎక్కడ ఉంటారు? పోచంపల్లి. ఏం లేదమ్మా, ఇప్పుడు మీ వృత్తిలో మీరు పనిచేసే టైంలో పిల్లలకు సంబంధించి టీకాలు కూడా ఫాలోఅప్ చేసేది ఉంది. మీరు ఒక నెలలో ఎంతమంది పిల్లలకు టీకాలు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు మీరు? ఒక నెలలో అంటే అన్నీ కలిపి ఒక 10 మెంబర్స్ అట్లుంటారు. వ్యాక్సిన్ కంపల్సరీగా టైం టు టైం మేము డ్యూ లిస్టు అవన్నీ పెట్టి టైం టు టైం వాళ్ళకి వ్యాక్సిన్ కంపల్సరీగా వేపిస్తాము. ఇలా ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ మంత్ అట్లా పిలిపించుకొని వేపిస్తాము.
ఓకే. మీరు డ్యూటీలో ఉంటారు. టైమింగ్స్ లేని సందర్భము. ఒకవేళ మధ్యాహ్నం పూట, రాత్రి పూట కొంచెం బిజీ ఉంటారు. అలాంటి టైంలో మీకు భోజనం ఎట్లా దొరుకుతది? ఏం చేస్తా ఉంటారు? భోజనానికైతే చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేము అసలు కడుపు ఖాళీ పెట్టుకొని ఉండాల్సిందే అలాంటి సిచ్యువేషన్‌లో. ఇప్పుడు బయటికి ఒకవేళ డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్ భువనగిరికి అట్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కి వెళ్తాం కదా! అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. మేము అట్లే ఉండాల్సి వస్తది. ఎంత ఇబ్బంది అవుతదో కనీసం ఒక్కొక్క దగ్గర వాటర్ కూడా ఉండవు. అలాంటి టైంలో చాలా ఇబ్బంది అంటే అవుతది. మీరు ఎన్నేళ్ల నుంచి పని చేస్తా ఉన్నారమ్మా? నేను 2006లో జాయిన్ అయినా సార్. అప్పటి నుంచి 2006 నుంచి. ఆ! ఇప్పుడు ఎంత ఉందమ్మా మీకు సాలరీ? ఇప్పుడు 9,900. అదే. ఈ 2006 నుంచి చేసుకొస్తున్నావు కదమ్మా! ఇన్నేళ్ల నుంచి. దాదాపుగా మీరు ఎన్ని డెలివరీస్ వరకు మహిళల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉంటారు? ఉంటాయి సార్. ప్రతి నెల కంపల్సరీ అని ఏమి ఉండవు. ఒక్కొక్క నెల ఒక 4 అయిన ఉండొచ్చు, 5 అయిన ఉండొచ్చు. ఒక్కొక్క నెల ఒకటి 2 కూడా ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా ఓన్లీ డెలివరీసే కాకుండా ఇంకేమేం పనులు చేస్తా ఉంటారమ్మా మీరు? ఇంకా ఏమేమంటే టీబీకి సంబంధించినయి, టీబీ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు మెడిసిన్ ఇప్పించడము అలాంటివి. హెచ్ఐవి వాళ్ళవి ఫాలో అప్ చేస్తాము. లెప్రసీ వాళ్ళకు ఎప్పుడు ఫాలో అప్స్ ఉండి మెడిసిన్ ఇప్పిస్తూ ఉంటాము. అంటే ఒక రకంగా నువ్వు చెప్పినావు కదమ్మా ఎన్‌సీడీకి ఇప్పుడు సంబంధించి హెచ్ఐవి ఫాలోఅప్ సంబంధించి కావచ్చు, టీబీకి సంబంధించి కావచ్చు, ఇతర వ్యాధులకు సంబంధించి కూడా సాధారణంగా వారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే మీరు ఒక మదర్ తెరీసా లాగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మేమైతే ఒక కన్న తల్లిలాగా అనుకుంటాం సార్. ఇప్పుడు ఈ టీబీ దీనికి ఏం సార్, మేము కరోనా టైంలోనే మేము వాళ్ళతోటి భయపడకుండా పోటీగా వెళ్ళి వాళ్ళకు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సరిగా వాళ్ళ దగ్గరికి పోకపోయినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఇచ్చి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా మేము మాస్క్ కూడా సరిగా అప్పుడు మాకు లేవు. తర్వాత ఇచ్చిర్రు సార్ మాస్కులైనా శానిటైజర్ అయినా తర్వాత ఇచ్చిర్రు. ఫస్ట్‌లో అయితే చాలా ఇబ్బంది అయింది. ఎవరు పట్టించుకోకపోయినా మేమైతే చాలా వరకు ఒక కన్న తల్లిలాగా వాళ్ళకు దగ్గరికెళ్ళి సేవలు అందించినాం. ఇలాంటి సందర్భంలో మీ కుటుంబ సభ్యులు అంటే కరోనా టైం అన్నారు. ఇట్లా కరోనా కానీ టైంలో ఇంట్లోనైతే మేము బయటికెళ్తే మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చే పరిస్థితి కూడా లేదు సార్ అప్పట్లో. మమ్మల్ని కూడా బయటనే కూర్చోబెట్టేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు హస్బెండ్ అయినా, మా అత్త అయినా, మామ అయినా ఎవ్వరైనా. కానీ తప్పదు మాకు. ఓకే. ఎందుకంటే మేము డ్యూటీ పరంగా కంపల్సరీగా ఎళ్ళాల్సిందే, చేయాల్సిందే. ఓకే. అమ్మ మీరు మాట్లాడండి అమ్మ. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మశ్రీ. నేను చౌటుపల్లి నుంచి వచ్చిన. అమ్మ ఇందాక మీ మేడం మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించి కూడా ఫాలోఅప్ చేస్తాము. కొన్ని వ్యాధులకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా గర్భిణీ స్త్రీలు డెలివరీస్‌కి సంబంధించి కావచ్చు. ప్రధానంగా ఆశా వర్కర్లు కావచ్చు, హెల్త్ కేర్ సెక్టర్‌లో కరోనా లాంటి పాండమిక్ సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి? అర్ధరాత్రి కూడా కరోనా టైంలో మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చినాము. అయితే నా రాజకీయ పరంగా కానీ, హాస్పిటల్లో వైద్య సిబ్బంది పరంగా కానీ చాలా ఎదుర్కొన్నాం మేము. ఎనీ టైం అర్ధరాత్రి కూడా రాజకీయ నాయకులకైనా, మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా సార్ ఇలా ఉంది, వాళ్ళకి ఇలా చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని వెంటిలేటర్స్ హాస్పిటల్లో వెంటిలేటర్స్ల మీద కూడా ఉంచినాము. వాళ్ళ దగ్గర ఉండి మేము వైద్యం చేసినాం సార్ కరోనా టైంలో. ఆ టైంలో చేసిన పేరు మాకు చాలా వచ్చింది. అంతకుముందు చేసిన సేవ కన్నా మేము కరోనా టైంలో చేసిన దానికే మాకు గుర్తింపు చాలా వచ్చింది. అది చాలా సంతోషం సార్ మాకు. గుర్తింపు సరే కుటుంబ సభ్యుల నుంచి ఆ సమయంలో ఎలా ఉండే? ఆ టైంలో మేము బయట ఉంచిరు కొంతమంది సహకరించారు, కొంతమంది నువ్వు మదర్ తెరిసా లెక్క చేసినామని పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిస్కషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. పిల్లలు అప్పుడు దగ్గరకు రానిచ్చిర్రమ్మా మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని కానీ? మేము వెళ్ళలేదు సార్. పిల్లలు వస్తున్నా కానీ మేమే దూరం పట్టించినాం. ఎందుకంటే మేమే ఎంతో ఎదుర్కొని వచ్చినాము. మా పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి మేము వాళ్ళకి దూరంగానే ఉన్నాం సార్. ఓకే మేడం. అమ్మ మీ పేరు? నా పేరు కళ సార్. చౌటుపల్లి మాది. అమ్మ మీరు ఒకటి చెప్పండి. మహిళా దినోత్సవం, ఈ మహిళా దినోత్సవం నుంచి ఆశా వర్కర్లు అంటే మీ లైఫ్లో మీరు ఎలాంటి మార్పును కోరుకుంటా ఉన్నారు? గుర్తించాలి. ఇప్పుడు మేము అనుకుంటున్నాం కదా మాకు ఇంత కావాలి అట్లా. సాధారణంగా మీరు ఉదయం ఎన్నింటికి లేస్తారమ్మా? ఇక టైం అంటూ ఏముండదు సార్. 5కైనా లేస్తా, 4కైనా లేస్తా. వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారు లేస్తూనే ఉంటాం. వాళ్ళు ఎప్పుడు ఏ పని చెప్పినా చేస్తూనే ఉంటాం. దాంతోపాటుగా పొలిటికల్ మీటింగ్స్కి కావచ్చు, గవర్నమెంట్ మీటింగ్స్కి కూడా వెళ్తూ ఉంటారు మీరు అందరు కూడా. అంటే అటు పక్క డ్యూటీ కావచ్చు, ఓ పక్క కుటుంబం కావచ్చు, ఓ పక్క ఇలాంటి మీటింగ్స్ కూడా కావచ్చు. ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు? ఇంకా చేసుకుంటూ వస్తాం సార్. ఇంకా టైమింగ్ చూసుకొని ఇక అలవాటు అయిపోయింది కదా మాకు. ఇంట్లో వాళ్ళనన్నా ఒప్పిస్తాము, బయట వాళ్ళని ఇంట్లో వాళ్ళని ఒప్పించి వెళ్తాము. వాళ్ళు సహకరించకున్నా సరే బయటిదైతే చేస్తాం కంపల్సరీ. బతుకు ఎప్పుడైనా అన్నారమ్మా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎందుకు చేస్తున్నావు ఈ డ్యూటీ అవసరం? చాలా సార్లు అన్నారు. నన్ను మొత్తానికి మానేయమని కూడా అన్నారు.
మరి ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, శాలరీ కోసమా, దేనికోసమా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే సార్. నార్మల్గా అధికారుల నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ ప్రెషర్ ఉంటుందా అమ్మా? ఉంటుంది సార్. ప్రెషర్ ఎలా ఉంటుంది? ఏమంటా ఉంటారు వాళ్ళు? ఒకవేళ టైమింగ్స్ మిస్ అవుతా ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా కరెక్ట్ సరిగ్గా ఉండవు, ఇలాంటి టైంలో ఎలా ఉంటుంది మీకు ప్రెషర్? ఏమంటా ఉంటారు? ఎందుకు రాలేదు, టైమింగ్ చెప్పలేదా మీకు, టైంకి ఎందుకు రాలేదు అంటే ఇట్లా వెహికల్ రాలేదు సార్, ఇట్లా కొంచెం ఇదైందన్నా ముందు వెళ్ళాలి, ఒక అరగంట ముందు వెళ్ళాలి, గంట ముందు వెళ్ళాలి అని అంటారు. అమ్మ మీ పేరు? నా పేరు సంతోష. అమ్మ ఇప్పుడు కరోనా సమయంలో ఫీవర్ సర్వే వేలాది మంది చనిపోతున్న సందర్భం, మీరు ఫీవర్ సర్వే కూడా పాల్గొన్నారు. అలాంటి సందర్భంలో భయం వేసిందా? ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేయాలి, కొన్ని వందల మందిని సర్వేలో పాల్గొనాలి, వాటి గురించి సంబంధించి. ఎందుకంటే అస్సలు భయపడలేదు సార్ మేము. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డా, వాళ్ళ కన్న తల్లి, కట్టుకున్న భార్య, పిల్లలు అందరు భయపడ్డా కానీ మేము మాత్రం అస్సలు భయపడలేదు సార్. ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్తూ మేము సర్వే చేస్తూ కరోనా వచ్చిన వాళ్ళకి కూడా చూసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ మేము ధైర్యంగా ఉన్నాము, వాళ్ళకు ధైర్యంగా చెప్పినాం సార్. అమ్మ మీ పేరు? పేరు లింగమన్ సార్. మాది పోచంపల్లి మండలం కప్రాయపల్లి గ్రామం. మేము ఈ వైద్య సేవలే కాకుండా ఇంకా అదనపు మండలాఫీసుల పని కూడా బిఎల్ఓ డ్యూటీస్ కూడా చేస్తాం సార్. అక్కడ బిఎల్ఓ డ్యూటీ చేస్తే మండలాఫీస్లో సార్ మీటింగ్ పెడతాడు, ఊర్లో మేడం వచ్చి వ్యాక్సిన్ చేస్తున్నా అంటారు. ఈ రెండిట్లలో పడి మాకు ఎక్కడ పోవాలనో కూడా అర్థం కాదు. ఈ టెన్షన్ వల్ల మాకు బీపీలు కూడా ఎక్కువ అవుతున్నాయి సార్. ఏది చేయాలనో ఏది చేయదో కూడా మాకు అర్థమవుతలేదు సార్. ఏమేమి సర్వేలు చేస్తారమ్మా మీరు? బిఎల్ఓ అంటే ఎలక్షన్ డ్యూటీ సార్, గవర్నమెంట్ అది కూడా. ఇంకా ఇక్కడ మేము పోచంపల్లి మీటింగ్ పోయినప్పుడు ఊర్లో మండల ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ సార్ వచ్చి బూత్ చూస్తారా అమ్మా, ఎక్కడ ఉన్నావు అమ్మా, అర్జెంట్గా 10 నిమిషాలలో అంటే నేను పోచంపల్లి ఉన్నా సార్ అంటే అవన్నీ నాకు సంబంధం లేదమ్మా, ఫస్ట్ నువ్వు బూత్ కాడికి వచ్చి ఉండు అంటే ఏం చేయాలో కూడా అర్థమవుతుంది సార్. సాధారణంగా యాంటీనాటల్ చెకప్ నుంచి డెలివరీ అయ్యి పిల్లలకి టీకాలు ఇచ్చేంత వరకు మీ ఆశా వర్కర్ల బాధ్యత ఉంటుంది. కాబట్టి వారు ఇచ్చేటటువంటి వేతనాన్ని పక్కనే పెడితే మీ ట్రావెలింగ్ ఛార్జెస్ అవి ఇవి చూసుకుంటే మీకు అవి సరిపోతాయా? మాకు సరిపోవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొన్న శాలరీ పెంచినందుకు ఎంతో ఇంత ఉంది కానీ అప్పటి నుంచి 50 రూపాయల అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చే ఇప్పుడు ఏదో కొద్దిగా అన్నట్టు సరిపోతుంది కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూసే పరిస్థితులను బట్టి చూస్తే అయితే ఖర్చులకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే. ఓకే, మీరేం కోరుకుంటా ఉన్నారమ్మా మొత్తం? మాకు శాలరీలు పెంచాలి, మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. ఆశా వర్కర్లు అంటే ప్రజెంట్ అధికార వర్గం కావచ్చు, పోలీస్ వర్గాలకు సంబంధించి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకేసారి ఒక ఉప్పెనలాగా మీరు ధర్నాలు చేయడం కావచ్చు, దాంతోపాటుగా ముట్టడిలు చేయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా చెప్పకుండానే ఒక ఏదైతే కమిషనర్ ఆఫీస్ ముట్టడికి కూడా పాల్పడుతున్నారు. ఎందుకని ఇంత వైబ్రెంట్గా ఆశా వర్కర్లు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇది తప్పండి. ఎందుకంటే చెప్పకుండానే అన్నారు కదా మీరు, ఇది తప్పు. ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అది కమిషనర్ ఆఫీస్ దగ్గరికి అన్నాం. మేము ఎక్కడికి ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కాదు. అసెంబ్లీ స్టార్ట్ ఆ రోజు మొదటి రోజు మేము అసెంబ్లీ దగ్గరికి వెళ్ళలేదు, ఎమ్మెల్యేల ముట్టడికి వెళ్ళలేదు. మేము వచ్చింది మా అధికారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చినాం ఆ రోజు. అది ధర్నా మాత్రం కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అసలే కాదు. ఎందుకంటే ప్రతి పిఎస్సి స్థాయి నుంచి మొదలుకొంటే కమిషనర్ వరకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఫలానా రోజు మేము వెళ్తున్నాము, డిసెంబర్ 9వ తారీఖు మాకు మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము వెళ్తున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చాం, ఎక్కడికి చెప్పకుండా రాలేదు. ఇంకొకటి, ఆ రోజు రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి మేము రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది ఆ రోజు. రేవంత్ రెడ్డి గారు మహిళల్ని బాగా గుర్తిస్తుండు. ఆ రోజు తెలంగాణ విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి మేము మహిళలం కాబట్టి, స్వచ్ఛంద సేవా కార్యకర్తలం కాబట్టి, ఏ జీతము లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మమ్మల్ని అంత మంచి రోజు మమ్మల్ని గుర్తిస్తాడు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఆ రోజు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు గుర్తిస్తారని చెప్పేసి ఆ రోజు రావడం జరిగింది. మేడం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది మీకు ఈ వృత్తిలో? మా వైపు నుంచి సేవాపరంగా చూసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అసలు ఎంత సాటిస్ఫై అవుతారు అని అంటే, అమ్మకు చెప్పుకోలేని విషయాలు కూడా మాతో చెప్పుకుంటారు. ఆ విషయంలో చూసుకుంటే డెలివరీకి వెళ్ళినప్పుడే కావచ్చు, ఒక గర్భం దాల్చిన స్త్రీ మాతో చెప్పుకోవడమే కావచ్చు, ఫస్ట్ మాతోనే చెప్పుకుంటారు అది ఏ విషయమైనా. కాబట్టి డెలివరీ సమయంలో మేము తన దగ్గర ఉండే తన ఆనందము, తను ఆనందంగా ఉంటే మాకు ఆనందం కలగడము, అలా చూసుకుంటే మీరు గమనించవచ్చు. ఒక గర్భిణిని ఆశా వర్కర్ లేకుండా డెలివరీకి వెళ్ళగలుగుతావా అని మీరు అడిగితే సమాధానం ఖచ్చితంగా ఆమె చెప్తారు. ఎందుకంటే భర్త పక్కన లేకపోయినా
వాళ్ళు పక్కన లేకపోయినా ఆశ అక్క చెల్లె మా అక్క వదిన ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడంలో మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా ఫ్యామిలీ పరంగా కొన్ని వెళ్ళలేని సందర్భాలు ఉంటాయి. రాత్రి ఇప్పుడు 12 గంటలకు కాల్ వచ్చింది డెలివరీ పేషెంట్ నుంచి, వచ్చినప్పుడు మేము వెళ్లాల్సిందే తప్పదు. అలాంటప్పుడు భర్త నుంచి మాకు ఆబ్జెక్షన్స్ వస్తాయి. హాస్పిటల్స్ ఇవి కోఆర్డినేషన్ ఎట్లా చేస్తారు? హాస్పిటల్ కోఆర్డినేషన్ అని అంటే చాలా తక్కువ. ఎందుకంటే మేము ఓపెన్ గా చెప్తాం, మీ ద్వారానే బయటికి రావాలి కాబట్టి ఓపెన్ గా చెప్తాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డెలివరీ కేసుని తీసుకెళ్ళినప్పుడు మాకు అకామిడేషన్ ఉండదు. కొన్ని సందర్భాలలో బయట వరండాలో పడుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్ బయట మాకు ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, పడుకోవడానికి ఉండదు, అట్లీస్ట్ కూర్చోవడానికి ఉండదు, దోమలు గరుస్తుంటాయి. దయచేసి మా సాటిస్ఫాక్షన్ కోసము మేము సంతృప్తికరంగా పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళను ఆనందంగా ఉంచడం కోసం మా ఆనందాన్ని వెతుక్కుంటున్నాం కాబట్టి మాకు అటువంటి సమయాలలో అకామిడేషన్ కల్పిస్తే ఇంకా సంతోషంగా పనిచేస్తాం. ఓకే మేడం, మీలో కూడా ఆశా వర్కర్లో పనిచేసే వాళ్ళు కూడా ఏఎన్ఎంస్గా ప్రమోట్ చేయండి, మాలో అర్హతలు ఉన్నాయని కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది సాధ్యపడే అంశమా? దాంతోపాటుగా ఉద్యోగ భద్రత కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా అడుగుతున్నారు. దీని గురించి చెప్పండి. దాంతోపాటుగా అనేక మంది ఆశా వర్కర్లు కూడా మరణ వార్తలు మనం విన్నాం గతంలో కూడా. దీనికి సంబంధించి అంటే మా ఆశాలలో కూడా ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు కేసీఆర్ గారు అర్హత గల వారికి ప్రమోషన్స్ కల్పిస్తామని అన్నారు అనమాట. అయితే మా చాలా చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు. మాది 20 ఏళ్ళ సర్వీసు. మేము ఏఎన్ఎం చేసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తే మాకు కూడా బాగుంటుంది కదా. ఇన్ని సంవత్సరాల సర్వీస్కి మాకు ఒక ప్రమోషన్ వస్తే మాకు గుర్తింపు ఉంటుంది కదా, వాళ్ళ జీవనం కూడా సరిగా సాగిపోతుంది కదా అనే ఉద్దేశంలో మాకు ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి, అటు ఏఎన్ఎం కానీ, జిఎన్ఎం కానీ, బిఎస్ నర్సింగ్ కానీ, డిగ్రీలు ఉన్న వాళ్ళకి కానీ, అర్హులైన వాళ్ళకి మాకు ఖచ్చితంగా ప్రమోషన్స్ కావాలి. ఎందుకంటే మేము సేవ చేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము. మాకు అంతా ప్రాక్టికల్గా మాకు తెలుసు. ఆల్రెడీ మనం చదువు కూడా చదువుకున్నాం కాబట్టి మాకు ప్రమోట్ చేయాలి, ఇది ఖచ్చితంగా అవసరము. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఎందుకంటే ఎక్కడికక్కడికి ఆశాలు, బీపీలు, షుగర్లు, అసలు అనారోగ్య సమస్యలు వచ్చి ఎక్కడికక్కడికి చనిపోతున్నారు. యాక్సిడెంటల్గా కూడా చనిపోతున్నారు. డ్యూటీ మీద పోతూ కూడా యాక్సిడెంట్. ఇప్పుడు ఎట్లా జనాభివృద్ధి అయింది, చాలా ట్రాన్స్పోర్ట్ చాలా ఉన్నాయి. అసలు రోడ్డు వైడ్ ఎక్కువైంది. అసలు ఈ రోడ్లు క్రాస్ చేయడం, ఇట్లా పోవడం రావడం చాలా కష్టమవుతుంది. చనిపోయిన వారికి ఖచ్చితంగా మాకు ఎక్స్గ్రేషియా కావాలి. ఎందుకంటే మేము చేస్తున్న జనాల కోసమే కదా. మాతోని ఇంత కొండంత చాకరీ చేయిస్తున్నారు, 24 గంటలు కొండంత చాకరీ చేయిస్తున్నారు. మాకేమన్నా అయితే మరి మా కుటుంబం రోడ్డున పడుతుంది కదా. ఇప్పటి వరకు అసలు ఆశ చనిపోతే ఆ పక్కన వార్డు మెంబర్ వచ్చే పరిస్థితి చూసిపోయే పరిస్థితి కూడా లేదు. మొన్న రీసెంట్గా పోచంపల్లి మా 40 మందితో పాటు ఒక ఆశ 20 ఏళ్ళు సర్వీస్ చేసి అనారోగ్య సమస్యతో చనిపోయింది. ఆమెకు 3 పిల్లలు, ఒక పెళ్లి కాని పిల్లు ఉంది. కనీసం ఆమెకు మట్టి ఖర్చులో కూడా అసలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పదవి ఉన్న వాళ్ళు కానీ, ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కూడా చేయలేదు. ఎందుకంటే మాకు మట్టి ఖర్చులో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయము లేదు. మేము చనిపోతే ఎలాంటి హెల్త్ కార్డు లేదు, మాకు ఎక్స్గ్రేషియా లేదు. కాబట్టి మా 40 మంది ఆశాలు మనిషికి 1000 రూపాయలు వేసుకొని అంత్యక్రియలు మేము చేసుకున్నాం. అట్లాంటి దుర్భర పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి మాకు ఖచ్చితంగా హెల్త్ కార్డు కావాలి, మాకు చనిపోతే మట్టి ఖర్చులకు కావాలి, ఎక్స్గ్రేషియా కావాలి. ఎందుకంటే మేము జనాలకు సర్వీస్ చేస్తున్నాము. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాము, ఎంతసేపు అయినా ఇది ఏఎన్సీ ప్రెగ్నెన్సీ కాదు, మేము నేషనల్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తాము. ఈ రోజు పల్స్ పోలియో మొత్తం అంతమైందంటే కేవలం ఆశాల వల్లనే. ఆశా వ్యవస్థ వచ్చిన తర్వాతనే పల్స్ పోలియో మొత్తం నిర్మూలన అయింది. తర్వాత లెప్రసీ సర్వే చేయడం వల్లనే లెప్రసీ కూడా పోయింది. టీబీకి మేము డాట్స్ ప్రొవైడర్ ఉండడం వల్ల కూడా టీబీ కేసులు కూడా తగ్గినాయి. ఇప్పుడు ఎన్సీడీ వస్తుంది. బీపీ షుగర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత ఊర్లో ఫ్యామిలీకి ఒక బీపీ షుగర్ పేషెంట్ ఉంటుంది, ఇంటికి ఒక బీపీ షుగర్ ఉంటారు. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు సిస్టర్తో చెకప్లు చేయించి వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ చాలా ఆరోగ్యంతో ఉంటున్నారు. మా సర్వీస్ చాలా ఎంత అంటే కొలుసుకోలేంది. మా సర్వీస్ 24 గంటలు కొలుసుకోలేంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అసలు మహిళా దినోత్సవం అంటే మహిళలను గుర్తించడము. అప్పుడు మమ్మల్ని ఆశాగా గుర్తించాలి. ఫస్ట్ ఆశాగా ఈమె చాలా గొప్ప పని చేస్తుంది, ఊర్లలో గ్రామాలలో చాలా వైద్య సేవలు అందిస్తున్నది. ఆశ అంటే మామూలు ఏదో చిన్నపాటి కింది స్థాయి ఉద్యోగం తీసేయడం కాదు, మాకు ఒక ఐడెంటిఫికేషన్ రావాలి. ఆశ అంటే విలువ, సరి అయిన విలువ కావాలి. మహిళలకు విలువ ఇవ్వాలనుకుంటున్నారో మా ఆశలకు కూడా ఖచ్చితంగా విలువ. ఏ హాస్పిటల్కి పోయినా ఆశ అంటే ఒక వాల్యూ కావాలి, మాకు ఒక గౌరవం కావాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము, ఏదైతే ఒక కన్న తల్లిలాగా ప్రజలకు సేవలు అందిస్తున్నారో ఆశా వర్కర్లు,
ఏదైతే అనేక సమస్యలు ఉన్నా కొన్ని ఏదైతే ఆ సమస్యల పరిష్కారం దిశగా కదలాలని కూడా వారు కోరుకుంటా ఉన్నారు. ఇది సమయం టీవీ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు.